హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ పెసరట్టు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా పెసరట్టు ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు పెసల్ని మనం తీసుకోవాలండి. 2 కప్పుల పెసలకి 2 టీ స్పూన్లు రైస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. వీటిలో మనం వాటర్ వేసుకొని ఒక 2 లేదా 3 సార్లు మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ఈ పెసల్ని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. నైట్ అంతా బాగా నానిన తర్వాత వీటిని మరొకసారి మనం బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపుని కూడా వేసుకొని వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ దోసపిండి కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం థిక్గా ఉండేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనం పెసరట్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం దోస పెనాన్ని మనం బాగా హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె నిండా బ్యాటర్ని తీసుకొని వీలైనంత పలచగా మనం పెసరట్ని వేసుకోవాలండి. పెసరట్ అనేది బాగా పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా పలచగా వేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం అల్లం ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పిండి రుబ్బేటప్పుడే అల్లం వేసుకున్నాం కాబట్టి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అల్లం కూడా వేసుకున్న తర్వాత పైన ఆయిల్ కానీ లేదా నెయ్యితో మనం బాగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే పెసరట్టు మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.